హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ప్లస్ నా కమెంట్స్ తెలుపుతున్న వాళ్ళకి అందరికీ వెల్కమ్ అండి. సో రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ వెల్కమ్ అండి అందరికీ అండి. పాత వాళ్ళకి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, ఇకపైన జాయిన్ అయ్యే వాళ్ళకి, నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి అండి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే మోటివేషన్, మీ బ్యూటిఫుల్ కమెంట్స్, థ్యాంక్స్ అలాట్ అండి. గ్రాటిట్యూడ్ అండి. మీరు మీ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా మీరు అనుకున్న లక్ష్యాలన్నీ మీరు అచీవ్ చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. రాధే 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 రాధే. ఓం నమః శివాయ. వెల్కమ్ టు ద రాధే రాధే అండి. ఓకే అండి, ఈరోజు వచ్చేసి మనము మార్నింగ్ మనకు ఈ బ్యూటిఫుల్ ఏంజిలిక్స్ కార్డ్స్ అండి, మనకు ఆ యూనివర్సల్ ద్వారా మనకు ఏ మెసేజ్ ఇస్తుందో చూసేద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఏంజిల్స్, ఆల్ స్పిరిట్స్ గైస్, గైడ్ మీ, సపోర్ట్ మీ, ఆల్ యాన్సిస్టర్స్. రాధే 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 అనే నామస్మరాన్ని మనము 2 times స్మరించడం వల్ల 1000 times ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకి గెయిన్ అవుతుందండి. ఒక కార్డ్ మనకు పాపప్ అయి వచ్చిందండి, చూసేసాము. మనకు యూనివర్సల్ ఇచ్చింది కాబట్టి మనం చూసేసుకోవాలండి. వెయిట్ ఫర్ ద వింటర్ ఏంటో అండి, మనకు సంబంధించిన పనులు ఏవో వెయిట్ ఫర్ ఎ వింటర్ అంటున్నారు. డ్యూరింగ్ ద colder month of a fairies queen of a winner will be help you manifest your most hottest wishes as long as your intentions are you for your highest good of all. మంచి మెసేజ్ ఇచ్చిందండి. చూడండి, మనకు పాపప్ వచ్చిన కార్డు చాలా ప్రీషియస్ అండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి ఈ వాయిలెట్ కలర్ కూడా వచ్చేసి మనకు యూనివర్సల్ కలర్ అనమాట అండి. అది చూసారా, యూనివర్సల్ ప్లస్ ఏంజిల్స్ మనకి ఈరోజు వచ్చేసి పాపప్ అయ్యి వచ్చి చెప్తున్నారంటే, మీరు దేని కొరకు వెయిట్ చేస్తున్నారో కాస్త ఆగండి. వింటర్ కోసం అంటే శీతలకాలం ఉంటుంది కదా, వింటర్ వరకు ఆగండి. సో అప్పుడు డ్యూరింగ్ ద కలర్స్ మంత్స్ ఆఫ్ ఎ ఫెయిరీస్ క్వీన్ ఆఫ్ ఎ వింటర్, అప్పుడు మీరు మేనిఫెస్టర్స్ విల్ బి హెల్ప్. మీరు ఏదేది ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారో హార్ట్ఫుల్గా లోపల నుండి ఏవేమి విషెస్ కోరుకుంటున్నారో లాంగర్ దెన్ అవి మనకు మీరు అనుకున్న విధంగా లాంగర్ అంటే ఎప్పటికీ మీకు నెరవేరుతాయి. వింటర్ వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. అంటే నాకు అయిపోయాయి మన మేనిఫెస్ట్, నేను చెప్తాను చూడండి, రాధే రాధే అని మీరు మనసులో అనుకున్న కోరికలను అట్ ప్రజెంట్ అయిన విధంగానే భావించి మీరు అక్కడ రాధే రాధే అని మీరు టైప్ చేయండి అని చెప్తానే. అలాగే అనమాట, మీరు మనసులో ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అట్ ప్రజెంట్ అయిపోయింది. సో గ్రాటిట్యూడ్ అలా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ప్రజెంట్గా అయినట్టే పాజిటివ్గా చేయండి. సో మీకు వెయిట్ ఫర్ ఎ వింటర్, శీతలాకాలం వరకు మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవుతుంది. మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలుగుతారు. ఆ యూనివర్సల్ మీకు అందజేస్తుంది అని ఇచ్చారండి మెసేజ్. చూడండి, బ్యూటిఫుల్ ఏంజిల్స్ కార్డ్స్ అండి, చాలా బాగుంది. మార్నింగ్ మనకు గుడ్ న్యూస్ అండి. చూడండి, మీరు అనుకునే అప్పటి వరకు మాత్రం మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. అంటే యూనివర్సల్కి మీ కోరికలు ఏంటో తెలుపుతూ ఉండండి. ప్రజెంట్ అయిపోయింది, గ్రాటిట్యూడ్ అని మన కమెంట్ బాక్స్లో కూడా మీరు రాధే రాధే అని కమెంట్ చేయొచ్చు, గ్రాటిట్యూడ్ తెలుపుకోవచ్చు అండి. బట్ డైలీ చేయాలి. వింటర్ వరకు మీకుంది, అప్పటి వరకు డైలీ మీ కోరికను ఏంటో మీరు గ్రాటిట్యూడ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారండి. మేనిఫెస్టేషన్కి చాలా పవర్ ఉంటుందండి. ఏదైనా సాధించవచ్చు. నమ్మకంతో చేయాలండి. 100% మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవుతుంది. ఏదైనా సరే అండి. కాని పని అన్నట్టు ఏది ఉండదండి. అన్నీ ఇంపాసిబులే యూనివర్సల్కి. ప్రతి ఒక్కటి ఊహకందని కూడా మనకు వచ్చేస్తాయండి. ఎవరు బిలీవ్ కూడా చేయరు, అలా ఉంటాయి. ఇంపాసిబుల్ అనేది ఏది ఉంటుందండి యూనివర్సల్కి. అన్నీ పాసిబులే. బట్ మన థింకింగ్ ప్రాసెస్, మనం మేనిఫెస్టేషన్ చేసే విధానము, మన దృఢ సంకల్పం ఉండాలండి. అలా బిలీవ్ చేసిన వాళ్ళకి 100% అవుతుంది అది. సో ఈరోజు వచ్చేసి
ఈరోజు ఎలా ఉండబోతుంది. మార్నింగ్ షఫల్ చేసేసానండి. ఆల్రెడీ నేను అన్ని క్లెన్స్ చేసే పెడతాను. డైలీ 2 times చేస్తాను. పూజ ప్రే చేసేస్తాను. రాధే 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 రాధే. బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. ఓకే అండి, ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో చూసేసామండి. నేను కార్డ్స్ షఫల్ చేసేస్తున్నాను. ఫస్ట్ మీరు ఆ భగవంతుని నామస్మరణ చేసేసుకొని తర్వాత తన పేరును, తన డేట్ ఆఫ్ బర్త్ని, కాకపోతే తన ఫేజ్ను 3 times or 5 times విజువలైజ్ చేసుకోండి మనస్ఫూర్తిగా. మనకేంటంటే మీ ద్వారానే ఈ కార్డ్స్కి ఎనర్జీ అనేది గెయిన్ అవుతుందండి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మస్ట్గా మీరు దాన్ని స్మరించుకుంటూ ఉండాలండి. రాధే రాధే మీ పార్ట్నర్ అండి ఈరోజు ఎలా ఉండబోతుందో. రాధే 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 రాధే. మార్నింగ్ ఎనర్జీస్ కూడా అవుతున్నాయి మేడం అని కూడా మెసేజ్ ఇస్తున్నారండి వాట్సాప్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా కూడా మెసేజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ప్లస్ ఇంకేంటంటే మీకు రీడింగ్ కావాలన్న వాళ్ళు కూడా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చండి. నేను ఒకేసారి నేను అందరికీ అంటే చాలామందికి ఇవ్వలేను, చూసుకొని నేను టైం చెప్తానండి. చాలామంది చేశారు కూడా. సో మీకు కావాల్సిన వారు మీరు చేసుకోవచ్చండి. ఓకేనా? మీకు రీడింగ్ కావాలని మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయండి. ఓకేనా? మీకు ఇష్టం ఉన్న వాళ్ళే పే రీడింగ్స్ ఉంటాయండి, ఫ్రీగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ టైం పడుతుంది, అన్నీ పడతాయండి. మేము ఇంకో పనిని వదులుకొని మీ కొరకు చేయాల్సి వస్తుంది. ఇంకేంటంటే ఎనర్జీస్ పడతాయి, అలా ఫ్రీగా చెయ్యొద్దు. ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేది మేము గెయిన్ చేయవలసి వస్తుంది. కర్మ అనేది మీరు కూడా అలా ఎవరితో పెట్టుకోవద్దండి. టారో రీడర్సే కాదు, ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ చెప్తాను మీకు. టారో రీడర్కి పే చేయాలా, మేము కొంతమంది చేయలేము, అవన్నీ నాన్సెన్స్ మాట్లాడొద్దండి. మీకే మంచిది కాదు. మీ కర్మ మళ్ళీ మాతో ముడిపడి ఉంటుంది. మళ్ళీ మీరు ఏదో విధంగా ఉంటుంది. గుడికి వెళ్ళినా మనం దక్షిణ ఇస్తాము, ప్రతిదీ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ ప్రజెంటేషన్ ఏదో పెడతామే. ఎందుకు అంటే మన పెద్దలు వాళ్ళ కర్మ మన వరకు రావద్దు అని. సో అందుకే ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్ వాళ్ళండి. ప్లస్ వీడియో చూసేటప్పుడు కూడా లైక్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటారంటే అందుకే. ప్లస్ ఇంకేంటంటే మీ ఎనర్జీస్ అనేది గెయిన్ అవుతాయన్నమాట. దానివల్లనే ప్రతి ఒక్కరు చూసుకున్న వాళ్ళు లైక్ బటన్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సమస్యలు ఏదైనా పరిష్కారం కూడా వీడియోలో ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతిరోజు చూసేవాళ్ళు క్లిక్ బటన్ చేసుకోవాలి, లైక్ చేయాలి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎనర్జీస్ అనేది ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్ అవుతాయన్నమాట. ఫ్రీగా చూసి వెళ్ళొద్దు. ఈ టారో రీడింగ్ కాదు, ఎక్కడైనా అంతే అండి. మీరు గుర్తు చేసుకోండి, కాకపోతే రివైజ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి పట్టుకెళ్తాం. రీజన్ అదనమాట. ఎవరితో కర్మ ముడి పెట్టుకోవద్దు. ఎప్పుడప్పుడే క్లియరెన్స్ చేసేసుకోవాలి. లేకపోతే ఆ వడ్డీ చక్రవడ్డీతో సహా తల మోపు భారం అయిపోతుంది అందరికీ. సో ఇదండి, ఇష్టమున్న వాళ్ళే పేమెంట్ చేయగలుగుతున్న వాళ్ళే తీసుకోండి, అదర్వైజ్ వదిలేసేయండి. ఓకేనా? ఫ్రీగా చేయండి, నేను కట్టలేము అవి ఇవన్నీ మెసేజెస్ పెట్టొద్దండి, టైం వేస్ట్. ఓకేనా? రాధే 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 రాధే. చాలా సఫర్ అవుతారండి. ఒక్కసారి ఇలాగే స్టార్టింగ్ ఎవరో ఇట్లా, నేను పేరు చెప్పదలుచుకోలేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, అర్జెంట్ ఉంది, అది అంటే ఓకే చేశాను. కానీ తర్వాత ఆ ఎనర్జీస్ ఫ్రీగా చేసాను. ఎంత హెడేక్ అంటే 3 days హెడేక్తో నేను చాలా సఫర్ అయ్యానండి. అప్పుడు తెలిసింది నాకు, అబ్బా మనం ఏదో అయ్యో పాపం అంటే మనం వాళ్ళ ఎనర్జీస్ గెయిన్ చేసుకొని మనం ఇది కావాలి, సఫర్ కావాలి అని అది ఉంటుందండి, షూర్గా ఉంటుంది. సో అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు ఆబ్వియస్లీ. అంటే రీజన్ చెప్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లమ్సో తెలియదండి, బట్ ఫ్రీగా ఎవరితో ఏది తీసుకోవద్దు. రాధే 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 రాధే. ఓకే అండి, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఈరోజు ఏం జరగబోతుంది. కార్డ్ వచ్చింది, అది కాల్చుకుంటే మళ్ళీ వచ్చేస్తుందండి. కమానండి. రాధే 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 రాధే. ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది చూసేసామండి. రాధే 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 రాధే. ఓం నమః శివాయ. సెన్ ఆఫ్ వాండ్స్, Knight of Pentacles,
పేజ్ ఆఫ్ వాండ్స్. మళ్ళీ 6 of Cups వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇది సో కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చిందండి. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ ప్లస్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఏంటంటే ద స్టార్ వచ్చిందండి. ప్లస్ 5 of Wands వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ ఇది. ప్లస్ ద స్టార్ అండి. న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్, టవర్. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి మాత్రం ద స్టార్ వచ్చిందండి. ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి వచ్చేసి ఈరోజు నేను మెయిన్ ఆల్ఫాబెట్స్ చెప్పేసాను చూడండి ఏంటనేది. SOWKP, ఎస్ ఆల్రెడీ చెప్పాను. సి అండి, కే కూడా చెప్పాను ఆల్రెడీ. డబ్ల్యూ ఇవే ఉన్నాయండి ఎక్కువ. మనకు వచ్చేసి ఇక్కడ మనకు ద కింగ్ ఆఫ్ కప్స్ అది వచ్చింది. ఇక్కడ మెయిన్ అంటే ఏరిస్, లియో, సాజిటేరియస్ అండి. మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. చాలా ఉంది. ప్లస్ పెటికల్ ఎనర్జీ కూడా తక్కువ ఉంది, బట్ అది కూడా వస్తుందండి. మనకు స్కార్పియో, మకరము, వర్గో, కన్య, టారస్, వృషభ రాశులు కూడా వర్తిస్తారండి. కప్స్ ఎనర్జీ కూడా ఉంది. మొత్తం ఈక్వల్గా ఉన్నాయి. ఓన్లీ మనకు స్పాట్స్ ఎనర్జీ ఒక్కటి లేదండి, అంతే. ఈ 3 ఎనర్జీస్ ఉన్నాయి. పెటికల్స్, స్కార్పియో చెప్పాను, ఇది చెప్పాను. ఇదండి క్యాన్సర్, కర్కటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీనరాశి వాళ్ళు వర్తిస్తారండి. ఓన్లీ ఎవరు వర్తించారో చెప్పేస్తున్నాను చూడండి. ఇది మెయిన్ మనకి ఎనర్జీస్ పైన లింక్ అయి ఉంటుంది. అవన్నీ చూసేక్కర్లేదు. కానీ కుంభము, మిథున, తుల రాశి వాళ్ళు లేరండి ఇక్కడ వచ్చేసి. అయినా ఆబ్వియస్లీ చూడొచ్చు, ఎందుకంటే బాటమ్ ఆఫ్ డెక్ ద స్టార్ వచ్చింది కాబట్టి ఆల్ జోడియాక్ సైన్స్కి వర్తిస్తుంది. నో ప్రాబ్లం, మీకు చూడొచ్చు అంతే, అంటే వర్తిస్తుంది అని. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి ఈరోజు ఏదో ఒక విషయంలో, అది కూడా ఏం విషయం అంటే మనకు మీకు ఇక్కడ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు వచ్చేసి మీ చిన్ననాటి ఫ్రెండో, కాలేజీ ఫ్రెండో, ఇది మన రీడింగ్లో పదే వస్తుందండి. ఇది కార్డ్ అనేది 6 of Cups అంటే అదే అనమాట, చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. కాలేజ్ ఆర్ స్కూల్ ఫ్రెండ్ ఈరోజు మీకు మీట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ కార్డ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే మీకు పూర్వజన్మ సంబంధం అయి ఉంటుందండి. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే మీ పార్ట్నర్ మీకన్నా చిన్న వాళ్ళై ఉంటారు. అంటే వాళ్ళు మీరు కొంచెం ఏజ్లో చాలా డిఫరెన్స్ అయి ఉంటాయి. మేబీ కొంతమందికి వర్తిస్తుంది, బట్ కామన్గా అయితే ఏంటంటే ఇది పూర్వజన్మ సంబంధంతో అటాచ్డ్ అయి ఉంటుంది. సో దాని కొరకు అంటే మిమ్మలను ఒక విధంగా చెప్పాలంటే నేను రిలేషన్ పరంగానే చెప్తాను కాబట్టి మిమ్మల్ని మీట్ కావడానికి, కమ్యూనికేషన్ రావడానికి మీ పార్ట్నర్ ఈరోజు వచ్చేసి చాలా తనను అంటే కొంచెం ఫైటింగ్ మోడ్, అంటే లోపల అంతర్మంతరం అంటారే, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే తను ఏమంటుందో, ఎలా రియాక్షన్ ఇస్తుందో, నేను ఈ మాట్లాడితే తను ఎలా మాట్లాడుతా అని రిహార్సల్స్ చేసుకుంటారే. అలా తనలో తాను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడితే తను ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అని రిహార్సల్స్ అలా అంతర్మంతరం అంటే తనలో తాను కొట్టుమిట్టాడుతున్నారండి. వెళ్తే ఎలా వెళ్ళాలి అనే జోన్లో ఉంటారు. ప్లస్ మెల్లిగా ఏదో ప్లానింగ్లో ఉన్నారండి. కానీ మీ పైన ఈరోజు వచ్చేసి చాలా మీ పర్సన్ వచ్చేసి మీ కొరకు ఈరోజు అయితే బాగా ఎమోషనల్ ఫీలింగ్స్, అంటే ప్రేమతో చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయండి మీ పార్ట్నర్. తాను వచ్చేసి కానీ ఏది ఎక్స్ప్రెసివ్ చేయరండి, కానీ మీరంటే చాలా ఇష్టపడతారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటేనే అదనమాట, చాలా లైక్ చేశారు. బట్ తను ఏం ఎక్స్ప్రెసివ్ పర్సన్ కాదు. మేబీ తను వచ్చి మ్యారీడ్ పర్సన్ అయి కూడా ఉండొచ్చండి, కొంతమందికి వర్తిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఆల్రెడీ తన దగ్గర ఒక కప్ ఉంటుంది, ఇంకో కప్ వేరే వాళ్ళకి ఆఫర్ చేస్తారనమాట. సో అలా వర్తిస్తుంది, ఇలా కూడా వర్తిస్తుంది. ప్లస్ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేసి ఉంటారు అలా. ప్లస్ ఇంకేంటంటే ఈరోజు వచ్చేసి తను ఏంటంటే ఒక స్టేబుల్ ఆఫర్, అంటే ఎన్నో రోజుల నుండి అసలు ఏం చెప్పని మనిషి, ఏమి ఎక్స్ప్రెషన్ చేయని మనిషి. మీరంటే ఇష్టమని తెలుసు, మీకు కూడా తెలుసు, తనకు కూడా తెలుసు, కానీ తను ఎప్పుడు ఎక్స్ప్రెషన్ చేయని మనిషి. ఒక అంటే ఏదో ఆకతాయిగా పిల్ల చాస్టల్గా కాకుండా ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారండి షూర్గా. మెల్లిగా ఇక్కడ చూసారా, ఇది 8 of Pentacles అంటే అదంటే మెల్లిగా, అంటే ఇక్కడ కాయిన్ పెంటికల్స్ వచ్చిందంటే స్టేబుల్ అనమాట, స్థిమితమైన ఒక బలమైన అంటారే, అలాంటి కమిట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ వేస్తున్నారు. మెల్లిగా మూవ్ అవుతున్నారు, కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక
కాదు, ఇంకా ఎక్స్ప్రెస్ చేయకపోతే కాదు, స్టేబుల్, ఒక గట్టి దృఢమైనది ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని ప్లాన్లో ఉన్నారు. మీ వైపు మూవ్ అవుతారండి. అలా చాలా అది వచ్చిందంటే అంతే. ప్లస్ ఇంకేంటంటే స్టార్టప్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రీవియస్ ఎనర్జీ అనమాట. స్వాట్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన బిజినెస్ పరంగా కూడా కొత్త స్టార్టప్ అంటే కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త మన ఐడియాస్, స్కిల్స్ని డెవలప్ చేసుకుని కొత్తగా వ్యక్తపరచడం, కొత్తగా న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అందులో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. అంటే కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే అసలు ఒక ఏమంటే ప్రొఫెషన్ పరంగా మంచి రాణింపు ఉంటుందండి. ఈరోజు స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అంటే గోల్డెన్ టైం. ముందు ముందు అన్ని బెనిఫిట్స్, ప్రాఫిట్స్ అలా ఉంటాయి. ఏది ఇక్కడ ఈరోజు వచ్చి 2 వస్తున్నాయండి. ప్రొఫెషన్ పరంగా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తారు, స్టేబుల్గా అవుతారు. అంటే బాండింగ్ అనేది బిజినెస్ పరంగా కూడా, ప్రొఫెషనల్ పరంగా కూడా ఈరోజు స్టార్ట్ చేసినవి ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒక మంచి అంటే అది చెప్పాను కదా, డెవలప్మెంట్లో ఉంటుంది, ఒక స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. అలా ఎనర్జీస్ ఉన్నాయి. ప్లస్ రిలేషన్ పరంగా కూడా ఒక చెప్పాను కదా, స్ట్రాంగ్గా కమిట్మెంట్ ఇవ్వాలి అనే జోన్లో వచ్చేసారు. ఆల్రెడీ మూవ్ అవుతున్నారు, కానీ మెల్లిగా కొంచెం టైం పడుతుంది. బట్ తను డిసైడ్ చేసేసుకున్నారు. ఇదండి ఇలా ఉన్న ఎనర్జీస్. ప్లస్ ఈ పర్సన్ వచ్చేసి మీకు పాస్ట్ లైఫ్ రిలేషన్స్ ఉండొచ్చండి. మీకు ఇది అదే సోల్మేట్స్ అలా అంటారు కదా, పూర్వజన్మ ఏదో కర్మ ముడిపడి ఉంది, షూర్. అది నేను ఊరికే ఇది చూడండి, 6 ఆఫ్ కప్స్ అంటే అదనమాట, ఆ పర్సనే అనమాట. కింగ్ ఆఫ్ కప్స్ తనే. చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాను ఇలా ఉందండి. బాగున్నాయి ఎనర్జీస్ వచ్చేసి. అది ఎందుకంటే కూడా తను స్టార్ అండి. ఇప్పుడిప్పుడు అంటే ఇవన్నీ జరగడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. అంటే స్ట్రెయిన్ కావాల్సి వస్తుంది ఇవన్నీ జరగడానికి. ప్లస్ ఫైటింగ్స్ కూడా కావచ్చండి. ఇంకా కామన్ కదా ఇవన్నీ జరగాలంటే ఫైటింగ్స్ అవి ఎనీవేర్. కానీ స్టార్ వచ్చిందంటే కష్టపడ్డ ఫలితం ఉంటుంది. అదే చెప్పాను కదా, స్టేబుల్ది ఉంటుంది. బిజినెస్ పరంగా అయినా, మనకు ఒక రిలేషన్ పరంగా అయినా మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి అనే జోన్లో ఉన్నారు, ఆలోచించుకున్నారు, ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి. మెల్లిగా మూవ్ అవుతున్నారు మీ వైపు. అది సూపర్ అండి. ఈరోజు బాగుంది. తన థాట్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ అండి, రాధే రాధే రాధే. ఇది మీవండి. మీ ఎనర్జీస్ వచ్చేసి మీవి. మీకు ఈరోజు ఎలా జరగబోతుంది, మీకు ఈరోజు ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది ఈ మార్నింగ్ ఎనర్జీస్ అనమాట అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు కూడా చాలామంది చూస్తున్నారు, బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నా కొరకు సెండ్ చేస్తున్నారు, గుడ్ మార్నింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు రెస్పాన్స్ చేయకుండా నేను ప్రతి కమెంట్ ఎంత నైట్ అయినా కమెంట్స్ అన్నీ చదువుతానండి. థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైం నా కమెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్ అండి. మీరు ఇలాగే కమెంట్స్ చేస్తూ ఉండాలండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ నాకు సెండ్ చేయాలి. నాకు మోటివేట్ అవుతుందండి. నా కొరకు ఒకరు వెయిట్ చేస్తున్నారనే ఒక థాట్ వస్తుంది, చెయ్యాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మోటివేట్ వస్తుంది. రాధే 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 రాధే. ఓకే అండి. ఇవి వచ్చి మీ ఎనర్జీస్ అండి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు. ఓ సూపర్, ఎంప్రెస్, గుడ్, వెరీ గుడ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, సూపర్ ఉన్నారండి. మీ ఎనర్జీస్ ఇక చెప్పే అక్కరే లేదు, చాలా బాగున్నాయి. ఇవే వస్తుంటాయి మనకు. కింగ్ ఆఫ్ స్వాట్, ఈరోజు కొత్త బిగినింగ్, టవర్ వచ్చిందండి. అంటే న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్. టవర్ అంటే గతంలో వచ్చింది. ఈరోజు వచ్చేసి మీరు సూపర్ ఎనర్జీలో ఉన్నారు. మీరు మాత్రం మీ పార్ట్నర్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారండి. షూర్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ TWE ప్లస్ FPSF అండి. ఆల్ఫాబెట్స్ అవి వచ్చి ఇంపార్టెంట్. మేబీ మీ నేమ్ లెటర్ ఇంపార్టెంట్ ఉండొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రెంత్ కార్డు ప్లస్ ఎంప్రెస్ కార్డు వచ్చింది కాబట్టి అందరు జోడియాక్ సైన్ చూడొచ్చు. ప్లస్ ఫుల్ కార్డు కూడా మనకు అదే అండి, మనకు మేజర్ ఆర్కానా అనమాట, అందరూ చూడవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మీ ఎనర్జీస్ ఒక రేంజ్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరేంటంటే
వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ప్లస్ ప్రొఫెషన్గా మీ పర్సన్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, అదైతే షూర్. అంటే లోపల లోపల కానీ మీ బిజినెస్ పరంగా మీ పరంగా మంచి డెవలప్మెంట్లో ఉన్నారు. ఒక బిజినెస్ ఆల్రెడీ ఫౌండేషన్ బాగుంది, ఇంకో బిజినెస్ కోసం స్టార్ట్ చేయాలనే ఐడియాలో ఉన్నారు. ప్లస్ ఆల్రెడీ ప్లానింగ్ అదంతా అయ్యింది, ఇంకా కాకపోతే కొంతమంది ప్లానింగ్లో ఉన్నారు. మంచి రిజల్ట్ వస్తాయి. అందులో కూడా ఎట్లా అంటే మీరు స్టార్టింగ్ చేసిన దాంట్లో కూడా ఒక బెనిఫిట్స్ అనేది వస్తాయండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే చూసారా, కింగ్ పెంటికల్స్ డబ్బులకే రాజు అనమాట. అంటే అలా బిజినెస్ అనేది ఒక గ్రోతింగ్లో ఉంటుంది. మీకు ఈరోజు వచ్చేసి డబ్బులు కూడా ఎక్కడికైనా వచ్చే డబ్బులు ఉంటాయి కదండి, బెనిఫిట్స్ పరంగా. ఇక్కడ షేర్ మార్కెట్స్లో అలా పెట్టినా, మీరు ముందు గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఈరోజు మీకు అందే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం మీద చెప్పాలంటే మీకు డబ్బుల విషయంలో ఏదో సడన్గా గుడ్ న్యూస్ వినబోతారండి మీరు. అంటే మీ చేతికి డబ్బు రావడమో, కాకపోతే ఎవరో ఎప్పుడో ఇవ్వడమో, కాకపోతే మీరు ఎవరి వల్లనో కావాలనుకున్న డబ్బులు రావడమో, మీరు ఇచ్చిన డబ్బులు మీ వైపు రావడమో, అలాంటివి ఎనీథింగ్ బట్ గుడ్ న్యూస్ మీకు అందుతుంది. మీ వరకు డబ్బులు చేరుకుంటాయి, మీ డబ్బులు అనేది. కాకపోతే బెనిఫిట్స్ కూడా ఏదైనా న్యూస్ వింటారు, డబ్బులు కూడా రాబోతున్నాయి, బాగుంటుంది. యాజ్ అ ప్రొఫెషన్ పరంగా మీకు డబ్బులు అందే అవకాశం ఉందండి ఈరోజు. ప్లస్ మీరు ఏంటంటే మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఈరోజు వచ్చేసి ఒక ఎంప్రెస్, అంటే ఒక రాణికే రాణి అనమాట. ఇక రాణి వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయండి, ఒక హుందా, దర్జా, దర్పం అన్నింటిలో దేనికి సాటారంటే అన్నిటినీ అంతలా ఉంటారు ఈరోజు. నాకేంటి, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఎంప్రెస్, అన్నిట్లో అనమాట. అందం, చందం, హుందా, దర్జా, దర్పం ప్రతి ఒక్క దాంట్లో బ్లూమింగ్ అనమాట. ఒక కాన్ఫిడెంట్, ఒక మదర్ నేచర్, అదే నర్చరింగ్, కేరింగ్ ప్రతి దాంట్లో అనమాట. అది ఏంటంటే సర్వగుణ సంపన్న అంటారే అలా అనమాట. ఒక ఆడామెకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏవేవి ఉంటాయో ఎంప్రెస్ ఎనర్జీ అంటే అలా ఉంటుందండి. అదే కార్యేషు దాసి కరణేశు మంత్రి అలా ఒకటి ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళకి సంబంధించిన ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ ఉంటాయండి. ఎంప్రెస్ అంటే అలా అనమాట. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంప్రెస్ ఎనర్జీ వచ్చిందంటే ఆడవాళ్ళకు ఉండవలసిన సర్వగుణ సంపన్న అన్ని క్వాలిటీస్ ఉన్న ఆవిడ అనమాట. ప్రతి దాంట్లో అబెండెన్స్ అనమాట ఆమె. అబెండెన్స్ అలాంటి ఎనర్జీలో ఈరోజు ఉన్నారు. ప్లస్ ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా ఈజీగా ట్యాకిల్ చేసేస్తారు. ఎంతటి ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా సునాయాసకంగా కోపతాపాలు లేకుండా చాలా ఈజీగా ట్యాకిల్ చేసేస్తారు. చూసారా స్ట్రెంత్ అంటే మీకు. ప్లస్ యూనివర్సల్ సపోర్టు ఆ దేవుడిది ఎప్పటికీ ఉంటుందండి, బ్లెస్సింగ్స్ మీ పైన. ప్లస్ ఏంటంటే ఒక సింహం నోట్లో మనం చేయబడితే ఎంత డేంజర్ అంటే, సింహాన్ని ట్యాకిల్ చేసేస్తారంటే ఒక సింహాన్ని ఒక కుక్క పిల్లల మనము ఇట్లా ట్యాకిల్ చేస్తామే, అలా దాన్ని ఏమంటారు ఓదార్చడం. కాకపోతే చిన్న కుక్క పిల్లలు ఉంటే మన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇలా ఇలా సాకుతారే, అలా మీరు ఒక సింహాన్ని కూడా మీరు ఆ కుక్క పిల్ల విధంగా ట్రీట్ చేస్తారు అంటే మీరు ఎంతటి ప్రాబ్లం క్రిటికల్ పొజిషన్ ఏదున్నా ఈరోజు వచ్చేసి సింహాన్ని ఒక్కొక్క కుక్క పిల్లల అంత కుక్క పిల్లకు సింహానికి తేడా ఉండదండి. కుక్క పిల్లకి ఎంత భయపడమో మనము ఎంత ఈజీగా తీసుకుంటామో అట్లా అంత పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఒక కుక్క పిల్లను ఒక సింహం లాంటి దాన్ని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. మీకు అంత స్ట్రెంత్ వస్తుంది అని చెప్తున్నారండి. ప్లస్ ఇంకేంటంటే ప్రతి ఒక్క దాన్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారంటే ఏదో మీకు గతంలో ఎవరో మీకు బ్యాక్ స్టెప్ చేశారండి, అంటే నమ్మకద్రోహం చేశారు. కాకపోతే మీకు చెప్పా పెట్టకుండా అదే కమ్యూనికేట్ చేయకుండా పోవడము, ఎవరో మీ పట్ల మేబీ మీ పర్సనే ఉండొచ్చండి. ఇక్కడ తన ఈగోనేస్తుంది, తన శాడిజం, తన గర్వంతో మీరు తను వదిలేయడానికి కాదు, కమ్యూనికేషన్ లేకుండా దూరంగా ఉన్నారు. కానీ మీరు తనతో మళ్ళీ కొత్త బిగినింగ్ కావాలి. ఎలా ఉన్నా సరే గతం గడిచిపోయింది, ఊకే లోపల ఈ అంతర్మదనం వద్దు. చిన్న లైఫ్ ఇది, ఓకే, అన్ని పట్టించుకోవద్దు. ఉన్నప్పుడన్నా సరదాగా గడపాలి, ఏవి పట్టించుకోకుండా ఒక స్టెప్ ముందుకేయాలి. గతాన్ని పట్టుకొని వేలాడితే కాదు, ఉన్న లైఫ్ని హ్యాపీగా గడపాలి. అవి ఇవన్నీ ఆలోచించొద్దు, ఫ్యూచర్ని ఆలోచించొద్దు, పాస్ట్ని ఆలోచించొద్దు, ప్రజెంట్లో బ్రతకాలి. ఫుల్ ఎనర్జీ అంటే అదే అంటే అలా ఉండాలి. గతాన్ని ఇంకా వదిలేసేసేయాలి. గతం ఏంటంటే టవర్ చూసారా, టవర్ వాటినన్నింటినీ ధ్వంసం చేసేసి, అంటే గతంలో అయినవన్నీ వదిలేసి కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్ చేయాలి. అంటే మీ పర్సన్తో తన ఈగోగా ఫీల్ అయినా ఏదైనా
ఇక వదిలేసేయండి, ఉన్న లైఫ్ అన్నా హ్యాపీగా బ్రతకాలి అని ఆలోచనలో మీరే కమ్యూనికేట్ అంటే వెయ్యాలి ఒక స్టెప్పు తన వరకు అని ఆలోచిస్తారండి. ఈరోజు ఆలోచించి స్టెప్ వేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఉంటుందండి. బాగుందండి ఎనర్జీస్ వచ్చేసి మీది, మీ ఆలోచనలో అది బాగుందండి. ఎంప్రెస్గా ఉన్నారు. ప్లస్ ఇది ఫుల్ ఎనర్జీ ఉంది చూడండి, ఆ ఫుల్ ఎనర్జీ కూడా సక్సెస్ అనమాట. అంటే అది ఇది చెప్పాను కదా, పాస్ట్ కోసం ఆలోచించొద్దు, ఫ్యూచర్ కోసం ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవద్దు. ఫ్యూచర్ని మనం ఏమవుతుందో మనకు తెలియదు, పాస్ట్లో అయ్యిందని తిరిగి తీసుకురాలేమో. అట్లీస్ట్ ప్రజెంట్నైనా కరెక్ట్గా మనం బ్రతుకుతాము. బ్రతకడం కాదండి, జీవించడం. బ్రతకడానికి జీవించడానికి తేడా ఉంటుందండి. బ్రతకడం అంటే నెట్టుకు రావడం అనమాట. జీవించడం అంటే మనం ఇష్టం ఉన్నట్టు లైఫ్ని గడపడం, మనం ఎలా అనుకుంటామో అలా జీవించడం. బ్రతకడం అందరూ బ్రతికేస్తారు. అదండి. సో థ్యాంక్ యూ, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు మీరు లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ ఎనర్జీస్ వస్తాయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.